అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాంట్రాక్టుల కోసం చేశారు విమర్శించాం. మీకు ఇలాంటి ఆలోచన మీ తండ్రి గారితో మీ నాయకులకు వచ్చుంటే ఆ రోజు కానీ ఇదే మరిగా పట్టసీమ దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ కాలువలు ఉంటే ఈరోజు 9 సంవత్సరాల నుంచి రాయలసీమలో కరువు లేకుండా చేసే అవకాశం ఉండే దశ ఎందుకు మీకు ఆలోచన రాలేదు? మీ దేశంతా కాలువల పైన, మీ దేశంతా టెండర్ల పైన, మీ దేశంతా డబ్బుల పైన, మట్టి పని మీద ఎవరన్నా చేస్తారండి? 2 కెనాల్ దిగారు, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్, పుష్కర, తాటిపూడి. నేను ఆరో పక్కపక్కల్ని రైతుల భూమి పోయింది. కనీసం రైట్ కెనాల్ పూర్తి చేసి ఇదే మార్గం కానీ పట్టిసీమ కట్టి మొత్తం నీళ్లు తీసుకొచ్చుంటే 9 సంవత్సరాలు రాయలసీమ ఈ ప్రాబ్లం లేదు దేశ. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు దేశ? ఇది ప్రజాధనం కాదని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి సమాధానం ఏం చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నా. మీ దగ్గర ఆన్సర్ లేదు, కానీ మీరు చేయలేదు. నాకు ఆ ఆలోచన వచ్చింది, దానికి మీకు కంపరం పుట్టే పరిస్థితికి వచ్చి ఎందుకంత భయపడిపోతారు? డెఫినెట్ గా పట్టసీమ పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇస్తామని చెప్తాం. ఎందుకు అన్నారో కూడా చెప్తాను. అదే మరిగా దశ ఈ రోజు మీరు చూస్తే ఒక విషయం వీళ్ళు మాట్లాడుతున్నారు దిశ. వరదలు 2 ఒకటేసారి వస్తాయని మాట్లాడుతున్నారు. కనీసం స్టడీ చేయాలి. వరదల దిశ మీరు ఒకసారి చూస్తే అది కాకుండా ప్రాజెక్టులో అంత ముందు మీరు చూసిన ప్రదేశ దీంట్లో కూడా పంపులన్నీ పెట్టాం. ఆ పంపుల్లో కూడా మీకు చెప్పారు 30 పంపులు ఉన్నాయి. ఒక్కొక్క పంపు 240 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా లెక్కేసుకున్నా మొత్తం నీళ్ళని వస్తాయి. మా మంత్రి చెప్పాడు 8,500 క్యూసెక్స్ కంటే ఎక్కువ వచ్చే రోజులు 100 డేస్, 140 డేస్, 320 డేస్. ఫ్లడ్ అంటే మీ గణపన్నుడు వరదలే కాదు, అక్కడ కావాల్సింది 8,500 క్యూసెక్స్ నీళ్లు వస్తే గోదావరి డెల్టా లెఫ్ట్ గానీ రైట్ గానీ సెంట్రల్ గానీ మొత్తం సరిపోతుంది. వెస్టర్న్ డెల్టా ఈస్టర్న్ డెల్టా అన్ని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దానికంటే మిగిలిన నీళ్లు సముద్రంలోకి పోయే నీళ్లు. ఇక్కడ కూడా నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను అధ్యక్ష. ఎట్టి పరిస్థితిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలకు అన్యాయం చేయడానికి వీలు లేదు. అది తెలుగుదేశం పార్టీని గౌరవించిన జిల్లాల అధ్యక్ష. దాన్ని నేను ఇప్పుడు ఓపెన్ చెప్తున్నాను. మా ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. ఎంత ఉదారంగా ఎంత ఉందగా ప్రవర్తించారు అధ్యక్ష. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలు మా వాళ్ళు చెప్పింది మాకు నీళ్లు సర్ప్లస్ వచ్చినప్పుడు మా దగ్గర నుంచి నీళ్లు తక్కువ వస్తే మేము ఇవ్వగానే మాకు మిగిలిన నీళ్లు సముద్రంలోకి పోతా ఉంటే రాయలసీమ వాసుల యొక్క నీటి ఎద్దరు తీర్చడానికి మేము సుముఖంగా ఉన్నామని ఏకగ్రీవంగా ఒక్క మాటలో మా ఎమ్మెల్యేలు చెప్పారు అధ్యక్ష. నేను గర్వపడుతున్నా అధ్యక్ష. మీలో క్లారిటీ ఉందా? మీ రైతు ప్రెసిడెంట్ పోతాడు, ఇక్కడ ఈ ప్రాజెక్టు కడితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏదో అయిపోతుందంటాడు. ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు మాకు రాయలసీమకు నీళ్లు కావాలంటాడు. ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతాడు మాకు నీళ్లన్నీ పోతున్నాయి, మేము పట్టసీమను వ్యతిరేకిస్తామని ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతాడు. నేను ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చానండి? పోలవరం వస్తే 80 టీఎంసీ నీళ్లు తీసుకుంటాం, సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుంటానని చెప్తే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారంటే మీకు ప్రాజెక్టు రాకూడదు, మీకు రాజకీయం కావాలి తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి అయితే మీ మాట విననేది మీకు భయం. పాలేగాళ్ల వ్యవస్థ పెట్టుకోవాలి, అక్కడంతా అవసరమైతే బాంబులు ఇవ్వాలి, మన కింద ఉండాలి, ఎప్పుడు మన పైన ఆధారపడాలి. వాళ్ళు పొలంలో నీళ్లు ఇస్తే వాళ్ళు పంటలు బాగా పండించుకుంటే మీ మాట వినరు. అక్కడి నుంచి మీకు మీ పెత్తనం పోతుందనే భయం తప్ప ఇంకోటి కాదు. దీనికి ఇన్ని అడ్డదారులన్నీ పెడుతున్నారు. ఈరోజు చూడండి అధ్యక్ష, వీళ్ళు చెప్పింది ఫ్లడ్ ఒకటేసారి వస్తుందని మాట్లాడుతున్నారు అధ్యక్ష. జూన్ జూలైలో ఫ్లడ్స్ గోదావరికి వస్తాయి. ఆల్మట్టి కట్టి మహారాష్ట్రలో కట్టి నారాయణపూర్ కట్టి జోరాలకు వచ్చి అక్కడి నుంచి మీకు అన్ని కూడా ప్రాజెక్టులు ఉండాలంటే ఏ సెప్టెంబర్ తప్ప అక్టోబర్ తప్ప ఫ్లడ్ ముందు వచ్చే సమస్య లేదు. అది కూడా ఫ్లడ్ వస్తే ఆ ఫ్లడ్ కానీ రాకపోతే అది కూడా వచ్చే పరిస్థితి లేదు. రెండోది డిఫరెంట్ టైమ్స్ లో ఫ్లడ్లు వస్తున్నాయి. ఒకటి జూలై గోదావరిలో వస్తాయి, అప్పటి నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వస్తే సెప్టెంబర్ లో వస్తుంది.
కొంతమందికి అవగాహన లేదు. అవగాహన లేకపోతే నేనేం బాధపడలేదు, నేను స్టడీ చేసి ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎక్కడ పెడతాను నీళ్ళు అంటారు. అది ఎక్కడ పెడతారు నాకైతే అర్థం కాల. ఏం చెప్పాం మేము? సబ్జెక్ట్ మీరు స్టడీ చేశారా? స్టడీ చేస్తే మీకు ఆ ఇబ్బంది రాదు. నేనేం చెప్తాను ఎక్కడ పెడతారంటే నీళ్లన్నీ కూడా కృష్ణా డెల్టాకి తీసుకొస్తాం, ప్రకాశం బ్యారేజ్కి వస్తాయి, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకి వెళ్తాయి. ఒక సీజన్ వాడుకుంటే 80 నుంచి 120 టీఎంసీ నీళ్లు దగ్గర వాడుకునే అవకాశం ఉంది. 80 టీఎంసీ నీళ్లు అక్కడ వాడుకుంటే ఆ 80 టీఎంసీ నీళ్లు పైన శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తామని చెప్పాం. ఇప్పుడు ఏమైందో దేశ మనకు చూస్తే ఓవరాల్ గా చూస్తే శ్రీశైలం 263, నాగార్ సాగర్ 408, 2 కలిపితే 912. ఇటీవల పులిచింతలు వచ్చింది 45 టీఎంసీ. ఈరోజు ఇంకో పక్కన చూస్తే ఒక్క సోమశిలలో కందలేరు, సోమశిల ఈ 2 కలిపి అది మరి కనిగిరి 4 రిజర్వాయర్లు వెళ్తే 154 టీఎంసీ ఒక్క నెల్లూరు జిల్లాలో నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. కర్నూలులో ఒక 39, కడపలో ఒక 63, అనంతపూర్లో ఒక 17, చిత్తూరులో కూడా కొద్దిగా చెరువులను నింపితే 1 టీఎంసీ. దగ్గర 273 టీఎంసీ నీళ్లు రాయలసీమలో నిల్వ చేసుకునే అవకాశం వస్తుంది. అంటే మీకు ఇన్ని రిజర్వాయర్లు ఉంటే ఈ రిజర్వాయర్లకు మొన్న మేమంతా కూడా నిప్పు వాక్ కూడా సరిగా చేయకపోతే నా నోటీస్కి వస్తానే మంత్రి గారిని పిలిపించి మా సెక్రటరీ పిలిపించి ఆ వారం లోపల పనిచేస్తే ఒక 20 టీఎంసీ నీళ్లు 22 టీఎంసీ నీళ్లు సోమశిల కందలేరు తీసుకపోతే ఈ సంవత్సరం దిశ అక్కడ బ్రహ్మాండంగా పంటలు పండించాం. ఈరోజు ఇక్కడ నెల్లూరులో ఉన్నారు. 2వ పంటకు కూడా నీళ్లు కావాలనే పరిస్థితికి వచ్చారంటే ఒక ఆశ కల్పించాం. ఫస్ట్ టైం చివరి భూములకు నీళ్లు ఇప్పించాం. దీనివల్ల లాభం జరిగింది. రాబోయే రోజుల్లో సోమశిల కందలేరు నీళ్లు వస్తే 154 టీఎంసీ నీళ్లు కానీ సముద్రంలో వేరేళ్ళు మనం కాపాడుకోగలిగితే జిల్లా ఎంత బాగుపడుతున్న దేశ. అది తెలుగుదేశం పార్టీకి ఉండే దూరదృష్టి, అదే మీరు ఆలోచించే విధానం. దర్ ఇస్ ఎ డిఫరెన్స్. అదే మరిగా దేశ దీంట్లో ఎవరికి అనుమానం అవసరం లేదు. ఫ్లడ్ అంతా కూడా వివిధ సమయాల్లో వస్తుంది. ఒకటి. రెండోది, ఎంత ఫ్లడ్ వచ్చినా వాటర్ నిలబెట్టుకునే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ కుంది. 1500 టీఎంసీ నిలబెట్టుకోగలిగితే 2-3 సంవత్సరాల వర్షం రాకపోయినా తట్టుకునే సామర్థ్యం ఒక ఆంధ్రప్రదేశ్ కుంది దిశ. అదే విషయం నేను ఆలోచించి దీనికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాము దిశ. రెండో దిశ, ఈరోజు మన వాళ్ళు ఇంకొక మాట చెప్పారు. ఈరోజు గోదావరి ట్రిబ్యునల్ ఏంటి నీళ్ళు వెళ్ళిపోతుందని మాట్లాడుతున్నారు. అంటే మీకు తెలుసా గోదావరి ట్రిబ్యునల్ ఎందుకు రాస్తారు? స్టడీ చేశారా? గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం ఆ రోజు ఆలోచించింది, ఒకవేళ గోదావరి ఇప్పుడు కాదు, ప్రాజెక్ట్ చాలా రోజుల నుంచి ఉంది. ఇందిరా ప్రియదర్శిని ప్రాజెక్టు కింద ఈ ప్రాజెక్టు చూస్తే ఈ ప్రాజెక్టు చూసిన ప్రదేశ 42 నుంచి ఉంది. ది పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇస్ అండర్ కాంటెంప్లేషన్ 1942. ఏదో ఒకరికి వచ్చినప్పుడు కాదు. ఆ రోజు ఒక ట్రిబ్యునల్లో కూడా పెట్టారు. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఒక 80 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకుపోయే అవకాశం ఉంది. కృష్ణా డెల్టాకు ఈ నీళ్లు తీసుకుపోయినప్పుడు 45 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 35 టీఎంసీ 21 టీఎంసీ కర్ణాటకకు ఇవ్వాలి, 14 టీఎంసీ మహారాష్ట్రకు ఇవ్వాలి. ఇది అవార్డు. అంటే ఆ దిశ ఏం పెట్టారంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిన రోజున వాళ్ళు ఆ నీళ్లు వాడుకునే అవకాశం ఉంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎప్పుడైంది? 2505లో ఇచ్చారు. అంటే ఈరోజు పట్టసీమ కడితే వాళ్ళకు నీళ్లు అదనంగా తీసుకునే అవకాశం కాదు. మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన రోజునే వాళ్ళు నీళ్లు వాడుకునే అవకాశం ఉందని ట్రిబ్యునల్ చెప్పింది. అదేలా చదువుకోవాలి మీరు? అది కూడా చదువుకుండా బురజల్లే కార్యక్రమం చేశారు. పర్వాలేదు. అందుకనే దేశ ఈరోజు పట్టసీమలో మనం వాడే నీళ్లు అదనంగా వాడడం లేదు. సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుతున్నాం. రేపు పోలవరం వస్తే అదే కాలంలో 80 టీఎంసీ గ్రావిటీలో మనం తీసుకుపోతాం. అదే పంపులన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకుని మనకు సర్ప్లస్ వాటర్ ఎక్కడుంటే ఆ వాటర్ అంతా కూడా లిఫ్ట్ చేసి రిజర్వాయర్ ఫుల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అదే మరిగా దేశ ఈరోజు నేను అడుగుతున్నాను మిమ్మల్ని,
మా నాన్న ఇవన్నీ చేశారని అపోజిషన్ అంటున్నాడు, మా నాయకులు అంటున్నారు. చాలా సంతోషం. 2500 పని ప్రారంభించారు. 2009 28/8/2009 టెండర్లు క్యాన్సిల్ చేశారు, స్పిల్వే క్యాన్సిల్ చేశారు. మధుకాన్ సేనయ్య కంపెనీలు ఇస్తే మీరు ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకోలేదు. ప్రాజెక్టులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావడం కంటే దాని మీద డబ్బుల ధ్యాస తప్ప అవినీతి తప్ప ఏలేదు. కాబట్టి ఆ రోజు టెండర్లు మీరు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారండి? రీజన్ ఏంటండి? చెప్పగలుగుతారా మీరు రాష్ట్రానికి? ఆ దెబ్బ ఎప్పుడు వచ్చింది? మళ్ళా టెండర్లు ఎప్పుడు పిలిచారు? 2/3/2013 అంటే 4 ఏళ్ల తర్వాత 2009లో క్యాన్సిల్ చేస్తే 2013లో చేస్తే ఇష్టానుసారంగా కాలువలు తవ్వి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి డబ్బులు మాత్రం మీరు తీసుకుని తర్వాత మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఎక్కడికి పోతామని అడుగుతున్నా. దీనిపైన మేము పోరాడాం, చాలాసార్లు పోరాడాం. మీరు ఏమాత్రం పట్టించుకోలేదు. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఏమి ఇచ్చారంటే జీవోలో రాయలసీమకు 2 ఇచ్చారని అడుగుతున్నారు. మీ తండ్రి 10